అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా హామీ అయితే ఇచ్చారు. ఇక ఆ హామీని నెరవేర్చడానికి 4,500 కోట్ల రూపాయలను కూడా రైతుల కోసం అయితే కేటాయించడం జరిగింది. ఈ 4,500 కోట్ల రూపాయల విడుదలకు ఈ నెల 18వ తారీఖున మరొకసారి అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంటుందని, ఆ అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి, మనకు ఎన్ని ఎకరాల వారికి ముందుగా జమ చేస్తారు, సంబంధించి రైతులు ఏం చేయాలి, ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి సమాచారాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఈ తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఆయన 4,500 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. ఈ 4,500 కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతానికి మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రస్తుతానికి డబ్బులు అయితే విడుదల చేశారనమాట. ఇక 18వ తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉందని, ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకెవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇలా ఏదైనా చేసుకోకుండా ఉంటే మిస్ అయి ఉంటే తప్పకుండా చేసుకోండి. మీకు మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండండి. మీకు అమౌంట్ అనేది రైతులకైతే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా అప్లై చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని హామీని అయితే తీసుకొచ్చారు. ఈ విధంగా అప్డేట్ తీసుకొచ్చినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులు జమ కాలేదు. అంటే ఈ లిస్టులో మేము అప్లై చేసుకున్నా కూడా మాకు డబ్బులు వస్తాయో రావా అనేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఇక వారు ఊహించిన విధంగానే రైతులందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక త్వరలోనే లిస్ట్ అనేది విడుదల చేస్తామంటే ఈ నెల 22 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తప్పకుండా మీకు అందరికీ కూడా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే గత ప్రభుత్వంలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 50 లక్షల పైచిలకు మంది రైతులైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారు ఎదురు చూసినట్టుగానే వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ విధంగా రైతులందరికీ కూడా ఆయన అప్డేట్ని తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి మీరెవరూ కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు, అందులోనే ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదనమాట. తప్పకుండా మీరు అనుకున్నట్టుగానే మీకు అందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తారు, మీకు డబ్బులు అయితే వస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదని కూడా ప్రభుత్వం అయితే చెబుతోందనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా
మీరు ఈ విధానాన్ని అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏదైనా సరే మీరు పంటలు కనుక నష్టపోయి ఉంటే ఆ పంట నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరూ కూడా మీరు కనుక నమోదు అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే కాకుండా ఈ క్రాఫ్లో ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుని ఉంటారో పంటలు నష్టపోయినప్పుడు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నెల 22 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి. 22 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల డబ్బుల కోసం అంటే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయన్నమాట. ఈ విధంగా ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఏది ఏమైనా కానీ 23వ తారీఖు నుంచి కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు. అందులో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. అప్పుడు ఒక డేట్ అయితే ప్రకటిస్తారు. ఆ డేట్ అనేది ప్రకటించిన తర్వాత మీకు అందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి.